wrapped up in her ever invisible robes, has slumbered once again for 7 eternities. Eternal parent అనేటువంటి దాని గురించి ఫస్ట్ పారాలో ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఇప్పుడు 7 eternities అనేటటువంటి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. By the 7 eternities, aeons or periods are meant. The word eternity as understood in the Christian theology has no meaning to the Asiatic ear, except in application to the one existence, nor is the term sempiternity, the eternal only in futility, anything better than a misnomer. Such a word do not and cannot exist in philosophical metaphysics as were known till the advent of the ecclesiastical Christianity. The Christianity eternity అంటే అదేదో అనంతమైనదని చెప్తారు. మనకి భారతదేశంలో సంబంధించినంత వరకు ఎటర్నిటీ అనేది ఒప్పుకోం. మనం క్యాల్కులేషన్ మనకి తెలియకపోవచ్చు తప్ప ఇక్కడ 7 eternities అనేటటువంటి దానికి అర్థం చెప్తాం. The 7 eternities meant are the 7 periods or a period answering in its duration to the 7 periods, or a period answering in its duration to the 7 periods of Manvantara and extending throughout the Mahakalpa, the great age, 100 years of Brahma, making a total of 3-1-1-0-4-0-9-0 of years. Brahma యొక్క age. Each year of Brahma being composed of 360 days and the same number of nights Brahma reckoning the Chandrayana or lunar year, and a day of Brahma consists of 4-3-2-0-6 years or mortal years. ఈ లెక్కలు భారతదేశంలో ఉండేటటువంటి వాడికి ఎవరికి చెప్పక్కర్లేదు. ప్రతి పంచాంగమునందు రాసి ఉంటాయి. బ్రహ్మ కల్పము అనే పేరుతో చెప్తారు. కలియుగం చాలా ఇంపార్టెంట్ అయినటువంటి క్యాలిక్యులేషన్. 4-3-2-0 అనేటటువంటిది చాలా హైయెస్ట్ మిస్టిక్ నెంబర్ కింద చెప్తారు. 72 × 60 ఎంత అవుతుంది? 72 ఒకటి 60 ఒకటి ఇవన్నీ మిస్టిక్ నెంబర్స్. నెంబర్స్ గురించి మనం లోపల పైతాగర నెంబర్స్ గురించి డీటెయిల్గా మనకి ఇస్తుంది. అప్పుడు మనం నెంబర్స్ చెప్తాం. నెంబర్స్ ఆర్ గాడ్స్. ఈచ్ నెంబర్ ఒక్కొక్క నెంబర్ ఒక్కొక్క ప్రజాపతికి యొక్క సంకేతమై ఉంటుంది. మనం నెంబర్స్ చూసేటట్టు యూజ్ చేసే నెంబర్స్ ద స్కేటన్ ఆఫ్ ది నెంబర్స్. ఇన్ఫాక్ట్ ద నెంబర్ ఈజ్ ఏ దేవ ఆర్ ఏ ప్రజాపతి ఆర్ ఏ పేట్రియార్క్. సో ఒక్కొక్క ప్రజాపతికి 9 మంది ప్రజాపతులు ఉంటారు. ఈ 9 మంది ప్రజలు సృష్టి చేస్తారు. ఈ నెంబర్స్ అనేటువంటి మనలో ఉంటాయి. ఈ నెంబర్స్ యొక్క జ్ఞానం ఇచ్చేటటువంటి వాడు కపిలుడు అని చెప్తారు. ఈచ్ నెంబర్ మీద వాల్యూమ్స్ అనేటటువంటివి రాసినటువంటి వాడు పైథాగరస్ అనేటువంటి ఆయన 33 పుస్తకాలు రాశాడు. అవి కూడా మనం చదువుకుంటాం లోపల. సో నంబర్ గురించి కావాల్సినటువంటి జ్ఞానం తెలియగానే, అసలైన జ్ఞానం తెలియగానే కొన్ని షిఫ్టులు ఉద్భుతం అవుతాయి. కాబట్టి వాటి యొక్క జ్ఞానం రహస్యముగా అతి కొద్ది మంది శిష్యులకే రహస్యమైన కొద్ది శాఖలో ఉపదేశిస్తారని పెద్దలు చెప్తారు. మనకి ఈ పుస్తకం మొత్తంలో 7 అనే నెంబర్ గురించి విస్తారంగా ఇవ్వబడుతుంది. ఫస్ట్ టైం ఓపెన్ చేసింది 7 అనే నెంబర్ని. ఈ నెంబర్ వల్ల వచ్చినటువంటిది ఈ సిక్కిదారిని తెలియసరిగే కొన్ని శక్తులు ఉద్భుతం అవుతాయి. వాళ్ళు 7 days 7 eternities అని 7 మీద ఉంటుంది ఈ పుస్తకం అంతా కూడా. ఎక్కువగా 7 యొక్క అధ్యాయం మొత్తం సిక్కిదారి ఉంటుంది. అంచేత బుక్ 7 eternities తో స్టార్ట్ అవుతుంది. ఈ 4,32,000 సంవత్సరంలో కలియుగం అవుతుంది. దానికి 2 రెట్లు ద్వా అంటే డబల్ అన్నమాట. 3 అంటే దానికి 3 times, కృత అంటే దానికి 4 times. ఇవన్నీ కలిపి మళ్ళీ అంతా కానీ కలిపితే 4,3,2,0 వస్తుంది. ఇది పైథాగరన్ డెకేడ్ అనేటువంటి లేక
దత్తాత్రేయుని యొక్క యంత్రముగా చెప్పబడుతుంది. దాన్ని బట్టి ఈ క్యాలిక్యులేషన్స్ వస్తాయి. ఒక చుక్క, దాని కింద 2 చుక్కలు, దాని కింద 3 చుక్కలు, దాని కింద 4 చుక్కలు అనేటువంటి మహా అద్భుతమైనటువంటి యంత్రం. గోడ మీద వేసుకుని కానీ మెడిటేట్ చేస్తుండగానే దాని నుంచి యుగములు, కల్పములు, కల్పాంతములు, వాటికి సంబంధించిన జ్ఞానము, భూ విజ్ఞానం అవుతుంది. అంచేత రహస్యంగా యంత్రాన్ని దాచిపెడతారు. పైథాగరన్ డెకేడ్ అనేటువంటి పేరుతో చెప్తారు. దాన్నే దత్తాత్రేయుని యొక్క యంత్రముగా ఇస్తారు. దాంట్లో 4, 3, 2, 0 అని వస్తాయి. ఇలాగ వచ్చినటువంటి ఇది చెప్పేవాడు మహాయుగం అని చెప్పాం. ఎన్ని మహాయుగములు ఒక మన్వంతరం అవుతుంది? 70 యుగం. ఇది ఏ పంచాంగం తీసినా అందులో ఉంటుంది. అటువంటి 14 మన్వంతరములు అయితే కల్పం. ఒక కల్పం అంటే బ్రహ్మ యొక్క పగలు, మళ్ళీ అంత కల్పం అన్ని రోజులైతే బ్రహ్మ యొక్క రాత్రి. అటువంటివి సంవత్సరానికి 360 చొప్పున